ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అమరావతి రాజధాని పనుల్లో వేగం పెంచింది ఏపీ ప్రభుత్వం. రాజధానికి అత్యంత కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్ నిర్మాణాలపైనే ఫోకస్ పెట్టింది. ఒకవైపు రైతుల భాగస్వామ్యంతో భూ సమీకరణకు ముందుకు వెళుతూ మరొక వైపు రాజధాని కలని గడువులోపు సాకారం చేసుకోవడానికి వరుసగా డెడ్ లైన్స్ ప్రకటిస్తోంది. అమరావతి రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాజధాని కీలకమైన నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. మంత్రి నారాయణ తాడికొండలో రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, కొండవీటి వాగు అభివృద్ధికి అవసరమైన భూములపై గ్రామ సభ నిర్వహించారు. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన భూములను భూ సమీకరణ లేదా సేకరణ చెయ్యాలా అనే దానిపై రైతుల అభిప్రాయాలు సేకరించారు. ల్యాండ్ పూలింగ్ కు అనుకూలత వ్యక్తం చేస్తూ గ్రామ సభలోనే కొందరు రైతులు తమ భూములను అధికారులకు అప్పగించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ ఈ రెండు ఈరోజు తాడికొండ, కంతేరు, మోతడక, కొప్పురావూరు ఈ యొక్క గ్రామాలు గుండా పోతుంది. అయితే మొదట ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవాలని యాక్చువల్గా నిర్ణయించాం. అయితే శాసనసభ్యులు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ల్యాండ్ పూలింగ్ తీసుకోండి అని చెప్పడం, దాంతో ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క తాటికొండ గ్రామంలో దీని మీద మీటింగ్ పెట్టాం. గ్రామ మీటింగు. మెజారిటీ సభ్యులు రైతు సోదరులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఒక 50 ఎకరాలు అయితే కొంతమంది రైతులు ఇవాళ డాక్యుమెంట్స్ తెచ్చిచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరోవైపు లేఅవుట్ ప్రణాళికల ఆధారంగా రైతులు తమకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారాయణ. ప్లాట్లు ఎక్కడిస్తారు, మాకు ప్లాట్లు ఎక్కడిస్తారంటే దానికి 2-3 రకాల డిజైన్లు చేయిస్తాము, మీరు చూడండి, మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఇస్తామని చెప్పడం జరిగింది. వివాదాలకు తావు లేకుండా భూములను సమీకరిస్తూనే మరోవైపు రాజధాని నిర్మాణాలకు పక్కా డెడ్ లైన్లను ఖరారు చేసింది ప్రభుత్వం. 2027 మార్చి నాటికి 350 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లను పూర్తి చేయాలని, 2027 చివరి నాటికి అమరావతి లేఅవుట్ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ నెల 25 నాటికి ఎమ్మెల్యే క్వార్టర్స్, వచ్చే నెల 15 నాటికి ఎమ్మెల్సీ క్వార్టర్స్, సెప్టెంబర్ మొదటి వారంలో మంత్రుల నివాసాలను ప్రభుత్వం పూర్తి చేసి ప్రాజెక్టును అప్పగిస్తుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మొత్తంగా రాజధాని నిర్మాణాన్ని పక్కా ప్రణాళికతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.